ప్రవీణ్ ప్రజానాట్య మండలి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ గారు మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాం. నా పేరు ప్రవీణ్, తెలంగాణ ప్రజానాట్య మండలి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుణ్ణి. ఈ కళాకారులు సర్వస్వం దారబోసి తన కళలను గళాలను శక్తిని మొత్తం దారబోసి తెలంగాణ ఉద్యమంలో ముందు నిలిచి లాఠీలకు తూటాలకు బెదరకుండా ముందు నిలిచి పోరాడి గలమెత్తి పాటలు పాడి పోరాడినటువంటి కళాకారులను నేడు ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. నాడు 10 ఏళ్ళు కళాకారులను అడ్డం పెట్టుకొని రాజ్యాధికారం సాధించిన ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించిన కళాకారులకు ఉద్యమకారులకు ఎలాంటి ఉద్యోగాలు కానీ వాళ్ళకి కనీసం ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయకుండా పైరవీలు చేసిన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చింది, పైరవీలు చేసిన వాళ్ళకే ముందు బాట వేసింది తప్పితే నిజమైన ఉద్యమ కళాకారులకు ఎలాంటి అవకాశాలను కల్పించకుండా విస్మరించింది. అదే బాటలో నేడు ఉద్యమకారులకు కళాకారులకు మేము అన్ని విధాలా చూసుకుంటామని మేనిఫెస్టోలో పెట్టినా సరే నేడు 2 ఏళ్ళు కావస్తుంది. 2 ఏళ్ళు గడిచిపోయినా కానీ ఉద్యమకారులకు ఎలాంటి అవకాశాలు కల్పించకుండా కేవలం పేపర్లకే ప్రకటనలకే తప్పితే నిజమైన ఎలాంటి అవకాశాలు కల్పించలేదు. కావున రేపు జరగబోయేటువంటి చెలో ఇందిరా పార్క్ తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరు దీక్ష, ఈ పోరు దీక్షలో మరో తెలంగాణ ఉద్యమంలా ఈ ప్రభుత్వానికి తలపించేలా రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులందరూ తరలివచ్చి ఈ యొక్క పోరు దీక్షను జయప్రదం చేస్తూ ప్రభుత్వానికి కనువిప్పుగా కళ్ళు తెరిచేలా ఒక ఉద్యమాన్ని మన శక్తిని చూపించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రాంతీయ సమితి అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడిని మా యొక్క సభ్యుల నుంచి కూడా మీకు అందరికీ మద్దతుకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ 10 సంవత్సరాలు పరిపాలించిన గవర్నమెంట్ ఎలాంటిది తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళకి ఎలాంటివి చేయలేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి 250 గజాలు పింఛను, 25,000 పింఛను, అన్ని సౌకర్యాలు చేస్తా అని చెప్పేసి ఇప్పటివరకు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటివరకు ఇవ్వడం లేదు. కాబట్టి మేము కూడా తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి నుంచి రేవంత్ రెడ్డి గారి ఇల్లు ముట్టడి చేస్తున్నాం 30 తారీఖు నాడు. మీరంతా మాకు సహకరించాలని చెప్పేసి మనవి చేస్తున్నా. ఎందుకంటే మనం అందరం కలిసి పోరాటం చేస్తేనే దిగొస్తుంది. కాబట్టి మీకు అనుకూలంగా పోరాటం చేసిన వాళ్ళందరూ రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. నాకు ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కళా బృందం జవహర్ నగర్. పోయిన ప్రభుత్వం అందరూ మాట్లాడారు. పోయిన ప్రభుత్వం నిజంగానే రసమై ప్రభుత్వం 10,000 మంది ఇందాక వేనన్న మాట్లాడినట్టు 10,000 మందికి ఇస్తాను 550 మందికి ఇచ్చారు. అది కూడా ఉద్యమ కాలంలో పుట్టడానికి కూడా ఉద్యోగం వచ్చింది. ఇక్కడ ఉద్యమ కాలంలో ఉద్యమం చేయను కూడా ఉద్యోగం సంపాదించిన అంటే వాడు రికమెండేషన్ మీద సంపాదించిన. అందుకే ఇలా త్యాగాల పాట ఏమాయరా తారాజు పాట అయిపోయిందిరా, 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 అరే ఉద్యమ పాట ఏమాయరా ఉద్దర పాట అయిపోయిందిరా, ఉద్యమ పాట ఏమాయరా ఉద్దర పాట అయిపోయిందిరా, అరే లక్ష్యం పాట ఏమాయరా లక్షల కోసం తిరిగిందిరా, లక్ష్యం పాట ఏమాయరా లక్ష్యం కోసం తిరిగిందిరా, వెలకట్టలేని పాట ఏమాయరా వేలం పాట అయిపోయిందిరా. మరి తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది కళాకారులు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పనిచేసిన వాళ్ళను వదిలిపెట్టేసి ఉత్తుత కళాకారులకు తుప్పిళ్ళు పడే కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు దాటుతూ ఉంది. ఇప్పటికీ ఉద్యోగాలు ఇస్తారా? ఉన్న ఉద్యోగంలో పనిచేసే వాళ్ళకే 3 నెలలకోసారి 4 నెలలకోసారి భద్రత లేనటువంటి ఉద్యోగాలు అవి. ఇప్పుడు వచ్చేటివి కూడా ఇస్తానన్నవి కూడా భద్రతతో కూడినటువంటి ఉద్యోగాలు ఇవ్వాలి, కళాకారులను ఆదుకోవాలి. ఎందుకంటే దీనికి అలవాటు పడిపోయినోడు వేరే పని చేయలేని పరిస్థితి. ఇంట్లో పెళ్లికి వచ్చిన పిల్లగాడు కూడా పాటలు పాడుతున్న మనకి పిల్లలు కూడా ఇవ్వలేని పరిస్థితి కనపడుతుంది తెలంగాణలో. కాబట్టి డప్పు కొట్టే కళాకారులు కాంచి, పాటలు పాడే కళాకారులు కాంచి, రాసే పాడే కళాకారుల కాంచి అందరికీ ఉద్యోగాలు కల్పించాలని క్రాంతి కళాబృందం తరఫున నేను కోరుతా ఉన్నా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫేక్ కళాకారులు, సంస్కృతి సారథిలో ఫేక్ కళాకారులు వందలాది మంది ఉన్నారు. యూట్యూబ్లు పెట్టుకొని పనిచేసిన వాళ్ళు చాలా మంది, వాళ్ళు బతుకుతారు చాలా ఉంది.
వాళ్ళని తీసేసి కొంత ఖాళీ కల్పించి మిగతా కడుపు ఎండిన వాళ్ళకు పెట్టండి. కడుపు ఎండినోందే ఎండుతుంది, నిండినోందే నిండుతుంది, బొర్నీయోందే ఎండుతుంది, నిండినోందే అరే బొర్నీయవ్వ బొర్నీయక్క ఇదేమి రాజ్యం రానే పాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కళాకారుని కడుపు కాలితే వాడుతూనే ఉంటారు కాబట్టి అట్లా బదనాం పాలు కావద్దు కాంగ్రెస్ గవర్నమెంట్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇందిరా పార్క్లో 20 తారీఖు నాడు జరగబోయేటువంటి పోరు దీక్షకు నా వంతు సహకారంగా నా వంతు పాట కూడా వాడతానని మరొకసారి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ఈ కమిటీ వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. లకు ఈ చలికాలమైన జైదిరిగుడి నుంచి ఆయన మన జానన్నకు వేణన్నకు ఇంత పెద్ద కళాకారుడు అయినా వచ్చి డబ్బు కొట్టుకుంటే ఆయన ఒక్కడే పాట పాడుతున్నాడు అంటే ఉంది కాబట్టి పాడిండు. కాబట్టి ఇంత మంచి సహకారం ఇచ్చినందుకు కెమెరా తీసి అన్న పేరు ఏం పేరు ఉండే ప్రవీణ్ డప్పు కొట్టంగా చూసిన ప్రవీణ్ గారికి కూడా అందరికీ ఈ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. నిరుద్యోగ కళాకారుల ఐక్యత, ఇవ్వాలి సాంస్కృతిక సారథిలో కళాకారులకు ఉద్యోగాలు, ఇవ్వాలి సాంస్కృతిక సారథిలో కళాకారులకు ఉద్యోగాలు. జై కళాకారుడా, జై కళాకారుడా. ప్రజా కళలు వర్ధిల్లాలి, ప్రజా కళలు వర్ధిల్లాలి, ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి. పోరాడదాం కళాకారుల హక్కుల కోసం, పోరాడదాం పోరాడదాం కళాకారుల హక్కుల కోసం, కళ కోసం కాదు, ప్రజల కోసం, కళ కోసం కాదు, ప్రజల కోసం, కళ కోసం కాదు, ప్రజల కోసం. కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత. ఇందిరా పార్క్ లో 20 తారీఖు నాడు జరిగే బహిరంగ మహాపౌరు దీక్షను విజయవంతం చేద్దాం. 20 తారీఖు నాడు జరిగే మహాపౌరు దీక్షను సావో రేవో తేలాలి, ఉద్యోగాలు సాధించాలి. సావో రేవో తేలాలి, సావో రేవో తేలాలి. జై కళాకారుడా.